హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో టుడే మనం వచ్చి ఎక్సెల్ గురించి తెలుసుకుందాం. సో ఎక్సెల్లో పివోట్ టేబుల్ ఉంటుంది. సో పివోట్ గురించి మనం ఇవాళ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకవేళ మీ దగ్గర ఒక బిగ్ డాటా ఉంది, సో ఆ బిగ్ డాటాను మీరు అనలైజ్ చేయడానికి చాలా టైం పడుతుంది. సో అలాంటి కేసెస్లో ఆ బిగ్ డాటాను మనం అనలైజ్ చేయడానికి సింపుల్ వేగా పివోట్ టేబుల్ని యూజ్ చేస్తాం. సో ఆ పివోట్ టేబుల్ని యూజ్ చేసి మనం డాటాని ఏ విధంగా అనలైజ్ చేస్తాం, ఏ విధంగా లైక్ ఒక స్ట్రక్చర్ ఫార్మాట్ తీసుకొస్తామో ఇవాళ నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది వన్ ఆఫ్ ద మెథడ్. సో ఈ ఒక మెథడ్ కూడా మనకు పవర్ బిఐలో చాలా యూజ్ అవుతుంది. సో బిఫోర్ పవర్ బిఐలో డాటా అనేది లోడ్ చేసే ముందు మనం ఎక్సెల్లో కూడా ఒక డాటా అనలైజ్ చేస్తే దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. ప్రాసెస్ని ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తా బై యూజింగ్ ఎక్సెల్ పివోట్. సో నేను ఒక ఎక్సెల్ షీట్ అయితే ఓపెన్ చేసా, బిగ్ డేటాబేస్. సో అందుకే ఎక్కువ టైం తీసుకుంటుంది. మ్యాక్స్ అంటే దాదాపు మ్యాక్స్ సెల్స్ నాకు తెలిసి 10 lakhs ఏమో సెల్స్ ఉంటాయి మనకు. 10 lakhs రోస్ ఉంటాయి. సో ఆ 10 lakhs రోస్ అనేది నాకు తెలిసి ఫిల్ అయిపోయింది. సో అంత పెద్ద డాటా ఉంది. చూడండి, లాస్ట్ సెల్ 10,48,576 సెల్ ఇది. సో ఈ సెల్ వరకు నా డాటా మొత్తం. సో దీన్ని నేను మీకు ఏ విధంగా బై యూజింగ్ పివోట్ యూజ్ చేసుకొని మనం ఏ విధంగా అనలైజ్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ నేను చూస్తే ఎన్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ లైక్ 193 కంట్రీస్ ఉన్నట్టున్నాయి. సో ఇది ఒక్కొక్కసారి ఎక్సెల్ కూడా పని చేయకపోవచ్చు, ఎందుకంటే ఆల్ రోస్ అని ఫిల్ అయి ఉన్నాయి. సో ఒకసారి మనం ఇక్కడ ఫిల్టర్ పెట్టుకుందాం. Ctrl+Shift+L క్లిక్ చేస్తే మీకు ఫిల్టర్ వస్తుంది. సో ఇక్కడ నేను ఫిల్టర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడికి డ్రాప్ డౌన్ వచ్చి చూసాను, దీన్ని ఫిల్టర్ అంటే. సో ఈ ఫిల్టర్ నేను సెలెక్ట్ చేసుకుంటే చూడండి, ఇక్కడ ఎన్ని కంట్రీస్ కనిపిస్తున్నాయి. నేను ఏరియా సెలెక్ట్ చేసుకున్నాను. సో ఏరియా సెలెక్ట్ చేసుకుని ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? ఆల్ కంట్రీస్. నాకు తెలిసి ఆల్ కంట్రీస్ ఉన్నాయి. ఆల్ కంట్రీస్ కూడా కాదు, ఫ్రాన్స్ వరకే ఉన్నాయి. సో ఇంకో షీట్ కూడా ఉంది నా దగ్గర. ఇది ఫిల్ అయిపోయింది, ఇంకో షీట్ కూడా ఉంది. ఆ షీట్లో ఇలాంటి షీట్లు నా దగ్గర ఒక 5 ఉన్నాయి. సో 5 షీట్లలో ఆల్ కంట్రీస్ కవర్ అయినాయి. అంటే మ్యాక్స్ అది చాలా పెద్ద డేటాబేస్. సో ఇక్కడ చూసిన వరకు అయితే మాకు ఫ్రాన్స్ వరకే, అంటే ఆల్ఫాబెటికల్ చూస్తే ఏ నుంచి ఫ్రాన్స్ వరకు మాత్రమే ఇక్కడ సెల్స్ అనే లైక్ డాటా మాత్రమే ఉంది. లైఫ్ స్టాక్ ఉంటుంది కదా, సో దానికి సంబంధించిన ప్రొడక్టివిటీ లైక్ ఇంగ్రీడియంట్ అయినా అదర్ థింగ్స్, సమ్ వాట్ యూ కాల్ కల్టివేషన్ చేసినప్పుడు మనకు వచ్చే ఐటమ్స్ లైక్ కమాడిటీస్. సో అవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అండ్ అదర్ థింగ్, లైఫ్ స్టాక్ గోటు, షింప్ ప్రొడక్షన్, లైక్ ఆల్ దీస్ థింగ్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి, ఐటమ్ ఉన్నాయి. సో దానికి ఒక ఎలిమెంట్ కోడ్ ఉంటుంది. సో దానికి ఎలిమెంట్ ఏంటిదంటే సో త్రో ఏరియా హార్వెస్టెడ్. సో ఇది వచ్చి ఇయర్ కోడ్, ఏ ఇయర్లో 1961. సో ఆ ఇయర్ యూనిట్స్ ఇది హెక్టార్. సో ఒక పర్టికులర్ ఏరియాలో ఈ హెక్టార్లో ఎంత వాల్యూమ్ అనేది ప్రొడక్షన్ వచ్చింది, ప్రొడక్షన్ వాల్యూమ్ ఇది. సో వాల్యూమ్ దీని యూనిట్స్ వచ్చి హెక్టర్ వైజ్ హెచ్ఏ ఉంది. ఇప్పుడు కేజీ ఫర్ హెక్టర్, 1 kg హెక్టార్కి ఎంత లైక్ ప్రొడక్షన్ వచ్చింది అనేది 2010లో. అంటే 3 kinds ఉన్నాయి కదా. 3 kind ఏంటిది? ఫస్ట్ ఇక్కడ చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ఘనిస్తాన్లో ఫస్ట్ యూనిట్ ఏంటిది 1961లో హెక్టార్. సో దీని డాటా అయితే లేదు. సో ఇది హెక్టార్గా, ఒక హెక్టార్లో ఎంత ప్రొడక్షన్ వాల్యూ వచ్చింది అన్నట్టు ఓవరాల్గా టోటల్గా 1961. అలాగే మళ్ళీ 1961 చూస్తే ఇక్కడ 1976 నుంచి మనకేముంది, కేజీ ఫర్ హెక్టార్కి ఎంత ప్రైస్. సో ఇది ఈ వాల్యూ కూడా ఉంది. సో ఇది ఈల్డ్ కిందకి వస్తుంది. తర్వాత ఇది ప్రొడక్షన్ వాల్యూ. సో ప్రొడక్షన్ వాల్యూ వచ్చి ఇన్ టర్న్ 1961లో ఆఫ్ఘనిస్తాన్ ఎంత ప్రొడక్షన్ తీసుకొచ్చింది అంటే 0. ఓకే. సో ఇది డాటా ఉంటుంది, కొన్ని డాటా లేదు, మిస్ అయిపోయింది. 74 నుంచి డాటా ఉంది. సో ఇక్కడ వచ్చి మనకు ప్రొడక్షన్ ఉంది ఆల్మండ్స్ ఎంత 1976లో 9,800 ప్రొడక్షన్ అనేది వీళ్ళు ప్రొడ్యూస్ చేశారు 1976. సో సిమిలర్ లైక్ ఇది ఓన్లీ ఫర్ ఆఫ్ఘనిస్తాన్. సో ఆఫ్ఘనిస్తాన్ ఆల్మండ్ ఓన్లీ. సో ఇక్కడ వరకు మనకు ఆఫ్ఘనిస్తాన్ ఆల్మండ్ అనేది ఇక్కడ వరకు డాటా ఉంది. 2022 డాటా ఫ్రమ్ ది 1961 నుంచి 2022 డాటా ఉంది. అది ఏమేమి డాటా ఉంది? ఒకటి ప్రొడక్షన్ ఉంది, ఒకటి ఈల్డ్ ఉంది, ఒకటి ఏరియా హార్వెస్టెడ్ అంటే ఎంత ఎకరాలు హార్వెస్ట్ చేసారు. తర్వాత దానికి ఈల్డ్ అంటే
హెక్టర్కి ఎంత కేజీ, ఎంత వాల్యూమ్ ప్రొడక్షన్, ఎన్ని కేజీస్ వచ్చింది ప్రొడ్యూసింగ్, తర్వాత టోటల్ ప్రొడక్షన్ ఇన్ కంట్రీ లెవెల్. ఇది కాన్సెప్ట్. సో ప్రొడక్షన్ వచ్చి టన్లో ఉంటుంది, హీల్డ్ వచ్చి సో ఎంత హీల్డ్ ఇస్తుంది అంటే కేజీ ఫర్ హెక్టర్. సో ఎంత అన్ యావరేజ్ కంట్రీ లెవెల్ ఇన్ పర్టికులర్ ఇయర్. సో హౌ మెనీ ఎకరాస్ దే ఆర్ హార్వెస్టింగ్ ఫర్ దిస్ ఆల్మండ్స్. సో ఇది ఇక్కడ ఇండికేట్ చేస్తుంది. ఓకే, దీస్ 3 పారామీటర్స్ అనేవి ఈ ఎలిమెంట్లో ఉన్నాయి. సో ఇది ఓన్లీ ఫర్ వన్ కంట్రీ, ఆఫ్ఘనిస్తాన్. మనం చూసింది ఏంటి, ఆఫ్ఘనిస్తాన్ది ఆల్మండ్స్, తర్వాత ఐనీస్, డిఫరెంట్ ఏమేమి ఫ్రూట్స్ ఉన్నాయి అన్ని దగ్గర కమోడిటీస్ అనేది ఇక్కడ ఉంది. సో ఇది డాటా, దిస్ ఇస్ ద రఫ్ డాటా. దీనికి నోట్ కూడా ఉంది, దీనికి ఫ్లాగ్ కూడా ఉంది. ఫ్లాగ్ నోట్ ఇవన్నీ నాకు అవసరం లేదు. సో ఫ్లాగ్ అనేది ఒకటి రిప్రజెంట్ చేస్తుంది, సో నోట్ అనేది కూడా ఒకటి రిప్రజెంట్ చేస్తుంది. సో నేను రెండు నాకు అవసరం లేదు, ఇప్పుడు తీసేస్తున్నాను, డిలీట్ చేసేసాను. తర్వాత వాల్యూమ్ ఉంది, ఓకే ఫైన్. తర్వాత ఇయర్ ఉంది, ఇయర్ కోడ్ సేమ్, ఇయర్ అండ్ ఇయర్ కోడ్ సేమ్. సో ఇయర్ కోడ్ కూడా మాకు అవసరం లేదు, నేను డిలీట్ చేస్తున్నాను. తర్వాత ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఎలిమెంట్స్లో మేజర్గా మనం చూసుకునేది ఏరియా హార్వెస్టెడ్, లేయింగ్ ఉంది, మిల్క్ అనిమల్స్ ఉంది, ప్రొడ్యూసింగ్ అనిమల్స్ స్లాటెడ్ ఉంది, ప్రొడక్షన్ ఉంది, స్టాక్ ఉంది, ఈల్డ్ ఉంది. అంటే ఎంత స్టాక్ ఉన్నది పర్టికులర్ ఇయర్లో, ఎంత ఈల్డ్ అయింది, ఈల్డ్ ప్రకాస్ వెయిట్ కూడా. సో ఇది కొన్ని కమాడిటీస్ మాత్రమే వర్కౌట్ అవుతాయి. సో అండ్ యావరేజ్గా అన్నిటికి ఉండేది ఏంటి, సో ఇప్పుడు ఒకవేళ మనం ఫ్రూట్స్ వెజిటబుల్స్ చూసుకుంటే హార్వెస్టర్ కిందకి వస్తుంది. అదే ఇంకోటి అనిమల్స్ కూడా ఉన్నాయి. సో అనిమల్తో రిలేటెడ్ లైక్ మిల్క్ ప్రొడక్షన్ ఆర్ సంథింగ్, ప్రొడక్షన్ అనేది డిఫరెంట్ పార్ట్, దట్ ఈస్ ద లైఫ్ స్టాక్ కిందకి వస్తుంది. ఆ లైఫ్ స్టాక్ సంబంధించి కూడా ఇందులో ఉన్నాయి. సో ప్రొడ్యూసింగ్ అనిమల్ స్లాటెడ్, సో ఇవి కూడా ఉన్నాయి. సో మిల్క్ అనిమల్స్ ఏంటి, సో ఇవి డిఫరెంట్ పారామీటర్స్. సో ఈ పారామీటర్స్ని ఆ పారామీటర్స్. తర్వాత దిస్ ద ఎలిమెంట్ కోడ్, ఇది అవసరం లేదు. సో ఓవరాల్గా మనం ఏదన్నా ఒక ఐడి ఇచ్చుకుంటే సరిపోతుంది, ఎలిమెంట్ కోడ్ అవసరం లేదు. సో ఐటమ్ ఇది, సో ఐటమ్కి ప్రతి ఐటమ్కి ఒక కోడ్ ఉంటుంది. సో ఇది అవసరం లేదు, మన దగ్గర ఐటమ్ ఉన్నప్పుడు ఐటమ్ కోడ్ అవసరం లేదు. తర్వాత సేమ్ ఇది అవసరం లేదు. తర్వాత ఇది ఏరియా ఉందా, ఈ ఏరియాని నేను ఇక్కడ కంట్రీ అని రిప్లేస్ చేస్తా, ఏరియా కోడ్ ఉంటుంది అంటే కంట్రీ కోడ్ అన్నమాట. ఆఫ్ఘనిస్తాన్ 04 అని మనం ఇండికేట్ చేస్తాం. సో ఇది కూడా అవసరం లేదు. తర్వాత దీన్ని నేను కంట్రీ అని మెన్షన్ చేస్తాను. సో ఇది ఫస్ట్ ఫేజ్లో నేను డాటాని కొంచెం సెగ్రిగేట్ చేసుకున్నాను. సో ఇది ఫస్ట్ ఫేజ్, నాకు కావాల్సిన పారామీటర్ మాత్రమే నేను తీసుకున్నాను. మీకు కావాలంటే ఓవరాల్గా అన్ని పారామీటర్స్ కూడా మీరు కన్సిడర్ చూసుకోవచ్చు, అది కూడా చూసుకోవచ్చు, ఏ ఫ్లాక్ ఎంత ఉంది ఏంది ఏందని కూడా చూసుకోవచ్చు. బట్ నాకైతే బేసిక్గా నాకు ఇవి కావాలి. నాకేం కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు పర్టికులర్ ఆఫ్ఘనిస్తాన్లో ఏ కమాడిటీ ఎట్లుంది, ఏ ఎలిమెంట్ ఎట్లుంది, ఎంత ప్రొడక్షన్ వచ్చింది అనేది నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. ఓకే, సో దీస్ ఆర్ థింగ్. ఓకే, ఏరియా కోడ్ అవసరం లేదు, నేను చేస్తున్నాను. కంట్రీ, ఐటమ్, ఎలిమెంట్, ఇయర్, యూనిట్, వాల్యూ. సో దీన్ని నాకు ఇలా చూస్తే నేను ఏ డాటా ఏంది నాకేం తెలుసలేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1961లో ఆల్మండ్స్ అనేది ఎంత ఉంది, ఆఫ్ఘనిస్తాన్ అనేది ఇది ఉంది, కానీ దీనికి నేను ప్రొడక్షన్ చూసుకోవాలంటే కిందకి చూసుకోవాలి. దట్ ఈస్ అ బిగ్ ప్రాసెస్. సో నాకు అలాంటి ప్రాసెస్ అవసరం లేదు, నాకు సింపుల్గా ఒక టేబుల్ రావాలి. ఆ టేబుల్లో నేను ఫిల్టర్ పెట్టుకుంటే ఏ ఫిల్టర్ పెట్టుకుంటే ఆ ఫిల్టర్కి తగ్గట్టు నాకు డాటా రావాలి. సో దానికి మనం పివోట్ యూజ్ చేస్తాం. సో ఇది నేను సేవ్ చేసాను. నెక్స్ట్ నేను పివోట్ చేద్దాం. ఓకే, నేను ఇప్పుడు టేబుల్ని క్రియేట్ చేస్తాను. సో పివోట్ టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలంటే, సో దిస్ ఇస్ అవర్ షీట్. సో ఇది మన డాటా షీట్, సో మన వర్కింగ్ షీట్. ఓకే, ఇక్కడ నేను డాటా ఎప్పుడైనా ఇచ్చేటప్పుడు చూసుకోండి, ఇక్కడ నీకు బ్లాంక్స్ వచ్చిన లాస్ట్కి బ్లాంక్స్ వస్తాయి. సో ఏమైనా ఎంటీ సెల్స్ ఉంటే కానీ బ్లాంక్స్ అని చూపిస్తాయి. ఫిల్టర్ అయితే పెట్టి చూసుకోండి, కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ ఎల్ ఇస్ ఎ ఫిల్టర్, ఫస్ట్ రోకు ఫిల్టర్ అప్లై అవుతుంది. సో ఇది, సో ఇక్కడ నేను ఐటమ్ చూస్తాను, ఐటమ్లో ఏమైనా ఎంటీ సెల్స్ ఉన్నాయి, నో ఏం లేవు. తర్వాత ఎలిమెంట్లో ఏమైనా ఎంటీ సెల్స్ ఉన్నాయి, నో ఏం లేవు. సో ఇయర్లో ఏమైనా ఎంటీ సెల్స్ ఉన్నాయి, నో ఏం లేవు. యూనిట్లో ఏమైనా ఎంటీ సెల్స్ ఉన్నాయి, నో. తర్వాత వాల్యూలో ఏమైనా ఎంటీ సెల్స్ ఉన్నాయి,
నో ఏం. సో అంటే సంథింగ్ డేటా లేక అక్కడ సంథింగ్ మీరు బ్లాంక్ కూడా ఇచ్చేయచ్చు లేదా ఎనీ అని పెట్టుకోవచ్చు. సో బ్లాంక్ కూడా కౌంట్ చేసుకుంటుంది, ఏంటిది రికార్డ్స్ కింద కన్సిడర్ చేసుకుంటుంది. సో అది కేర్ఫుల్గా ఉండాలి. ఓకే, నేను పివోట్ టేబుల్ ఈ షీట్లు ఇద్దాం అనుకుంటున్నా. నేను పివోట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నా, నేను ఇచ్చా ఇది పివోట్ టేబుల్. సో ఇక్కడ నేను ప్లే చేద్దాం పివోట్ టేబుల్. షీట్ 1 సెలెక్ట్ చేసుకోండి. ఓకే, పివోట్ టేబుల్. సో ఇది ఇందా పిలుస్తాం. సో టేబుల్ రేంజ్ మొత్తం. సో ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్. సో యా నేను ఒక లొకేషన్ నేను సెలెక్ట్ చేసుకుంటా. దిస్ ఈజ్ మై లొకేషన్, ఇక్కడ నేను ప్లే చేయాలనుకుంటా. ఓకే, యా పివోట్ టేబుల్ క్రియేట్ అయ్యింది. సో ఆ పివోట్ టేబుల్లో ఫస్ట్ ఫేస్ ఏంటంటే నేను నీకు డాటా అనేది నువ్వు ఏ విధంగా వ్యూ చేద్దాం అనుకుంటున్నావు, పర్టికులర్ ఒక కంట్రీ చూద్దాం అనుకుంటున్నావు, లేకుంటే ప్రోడక్ట్ వైజ్ చూద్దాం అనుకుంటున్నావు, ఐటమ్ వైజ్ చూద్దాం అనుకున్నావు అనేది ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. సో నేనేం చేద్దాం అనుకున్నాను, కంట్రీస్ అనేవి నేను ఇచ్చేస్తాను. ఆల్ కంట్రీస్ అనేది మేజర్ అది నా కంట్రీ లెవెల్లో డాటా కావాలి. సో అంటే కంట్రీని నేను రో కింద ఇస్తాం అనుకుంటాను. అది మీ ఆప్షన్. ఇక్కడ ఫస్ట్ అయితే ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నావు రో వైజ్ ఆ డాటా మాత్రమే రిప్రజెంటేటివ్. అయితే నువ్వు ప్రొడక్ట్ వైజ్ కంట్రీ లెవెల్ చూస్తుంటే ప్రొడక్ట్ని రో కింద ఇచ్చేసి కంట్రీని కాలం కింద ఇవ్వచ్చు. ఫిల్టర్ కింద ఇయర్ పెట్టుకోవచ్చు. సో ఇయర్ నేను పర్టికులర్ ఇయర్ సెలెక్ట్ చేసుకుంటే మీకు పర్టికులర్ ప్రోడక్ట్ వస్తుంది, పైన కాలంలో కంట్రీస్ ఉంటాయి, ఆ కంట్రీస్కి వైజ్ వస్తుంది. అదే కంట్రీని నువ్వు రో లెవెల్ ఇచ్చి ప్రోడక్ట్ని కాలం లెవెల్ కూడా ఇవ్వచ్చు. సో దిస్ ఇస్ ద టూ ఆప్షన్స్. ఐదర్ నువ్వు ప్రొడక్ట్ని రో వైజ్ ఇచ్చేసి కాలంలో ఇయర్స్ కూడా ఇవ్వచ్చు. నువ్వు అక్కడ ఏంటిది ఐటమ్ ఉందో ఐటమ్ని నువ్వు ఫిల్టర్లో పెట్టుకోవచ్చు. సో ఇది అంటే డిఫరెంట్ వేస్గా మీరు డిసైడ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ ఏం డిసైడ్ అయినా అంటే నా కంట్రీ అనేది రో వైజ్ కావాలి. సో రోలో మొత్తం నా కంట్రీస్ అన్నీ వచ్చేసినాయి, ఎన్ని కంట్రీస్ ఉన్నాయి అన్ని కంట్రీస్ వచ్చినాయి. సో నాకు ఇయర్ అనేది కాలంలో కావాలి, కాలంలో ఇచ్చేసాం. సో 1961, 1962 ఎవ్రీ ఇయర్. సో అప్ టు 2022 దాకా ఉన్నాను. ఓకే, సో నేను ఎలిమెంట్స్ ఉన్నాయి చూసాను. సో ఈ వాల్యూస్ కింద ఇచ్చేసాను. చూసినట్టయితే ఇక్కడ మాకు అన్ని కమాడిటీస్ ఉన్నాయి చూడండి. ఇది ఈ సమ్ ఆఫ్ వాల్యూ ఉంది చూసినాం. ఈ సమ్ ఆఫ్ వాల్యూ ఏంటంటే పర్టికులర్ కంట్రీ లెవెల్ ఆల్ ద కమాడిటీస్ లైక్ ఆల్ ద ఐటమ్స్ ఉన్నాయి చూసినాం, అవన్నిటి సమ్ కలిపి ఇది 1961 మొత్తం ఈ కంట్రీ మనం ఇక్కడ ఉన్న షీట్లో ఉన్న కమాడిటీస్ ఏమేమి ఉన్నాయి. ఇప్పుడు ఆల్మండ్స్ ఉంది ఐటమ్, సో నెక్స్ట్ వచ్చి ఆన్స్ ఉంది, సో అన్నీ ఉన్నాయి. సో యాపిల్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో ఇవన్నిటి సమ్మే ఇది ఆఫ్ఘనిస్తాన్ 1961లో. సో ఇట్లా టోటల్ ఇట్లా మనం చూసుకోవచ్చు, ఇట్లా కూడా ఆన్లైన్ చూసుకోవచ్చు. ఇలా టోటల్ కమాడిటీ మనం ఇయర్ ఆన్ ఇయర్లో చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్లో 2021లో సమ్ వాల్యూ 167 ఉంది, తర్వాత 165 అంటే ఇక్కడ నుంచి ఇక్కడ డిక్రీజ్ అయిపోయింది. అంటే కమాడిటీ వాల్యూ అనేది ప్రొడక్షన్ వాల్యూ సంథింగ్ అన్ని వాల్యూస్ అనేవి ఇక్కడ డిక్రీజ్ అయిపోయింది. సో దిస్ ఇస్ ద వే. సో మనం ఇలా కూడా అనలైజ్ చేసుకోవచ్చు ఓవరాల్గా. ఓకే, బట్ ఇది ఇయర్ వైజ్ నాకు ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ ఇట్లా వచ్చేసింది. కానీ నాకు ఈ విధంగా వస్తుంది. సో ఇది నాకు చూడడానికి చాలా విభత్సం, కాబట్టి నేను ఇయర్ని ఫిల్టర్లు ఇచ్చేసాను. నాకు పర్టికులర్ ఇయర్ మాత్రమే కావాలి. ఈ ఇయర్ అంటే నేను ఫిల్టర్లో ఒక ఇయర్ని సెలెక్ట్ చేసుకుంటా, ఆ ఇయర్ మాత్రమే నాకు ఇక్కడ రావాలి. ఓకే, సో అది నేను చెప్తా ఒకసారి. ఫస్ట్ ఇక్కడ నేను ఇయర్ పర్టికులర్ ఇయర్ నాకు 2022 మాత్రమే, 1986 మాత్రమే ఇక్కడ కావాలి. సో అక్కడ వచ్చేసి ఓకే. కానీ నేను కాలమ్స్లో ఏమి ఇస్తున్నా అంటే మనకు ఎలిమెంట్స్ ఉన్నాయి, ఎలిమెంట్స్. సో ఈ ఎలిమెంట్స్ నేను కాలమ్స్ ఇస్తాను. ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఏరియా ఎంత ఆర్బీ చేసారు, ఎంత లైన్ అయింది, మిల్క్ అని. ఇది మిల్క్ అనిమల్స్ అనేవి ఇది కమాడిటీ బట్టి వస్తుంది. అంటే కమాడిటీ ఏంటంటే మన ఐటమ్ ఏంటి అంటే దాన్ని బట్టి మాత్రమే ఈ పారామీటర్స్ అనేవి ఇక్కడ ప్లేస్ అవుతాయి. సో ఇక్కడ మనం ఏం ఇచ్చాము, ఐటమ్ ఒక్కొక్క ఐటమ్కి ఒక్కొక్క పారామీటర్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటిది, ఇది కమాడిటీ. సో ఇది ఏంటిది, ఆల్మండ్స్ అనేది హార్వెస్టింగ్ కిందకి వస్తుంది. సో ఇది కల్టివేటింగ్ కిందకి వస్తుంది. సో ఇది అగ్రికల్చర్ కిందకి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏరియా అనేది హార్వెస్ట్ అవుతుంది, తర్వాత ఈల్డ్ ఎంత వస్తుంది, తర్వాత దాని నుంచి మొత్తం ప్రొడక్షన్ ఎంత ఉంటుంది. సో ఇది మాత్రమే ఇండికేట్ చేస్తుంది ఎంత ఏరియా యూజ్ చేశారు, దానికి ఈల్డ్ ఎంత వచ్చింది.
తర్వాత ఎంత ప్రొడక్షన్ వచ్చింది, ఇవి మాత్రమే ఈ ఆల్మేటిక్ యూజ్. ఒకవేళ నేను అనిమల్స్ తీసుకున్నాను అనుకో, అనిమల్ నుంచి బఫేలో తీసుకున్నాను అనుకో, బఫేలో ఎంత ప్రొడక్షన్ వస్తుంది, స్లాటింగ్ అంటే ఎంత వాటిని వడియో కాల్ తింటారు. యూఎస్ఏ, నార్త్ అమెరికాలో అక్కడ దాన్ని స్లాటరింగ్ ఇస్తారు. స్లాటరింగ్ అంటే కట్ చేయడం, తినడం. సో బీఫ్ యూజ్ చేస్తారు. సో అది ఎంత వరకు యూజ్ చేస్తారు, ఒక ప్రొడక్షన్ ఎంత వస్తుంది, ఆ ప్రొడక్షన్లో స్లాటరింగ్ ఎవ్రీ ఇయర్ ఎంత యూజ్ చేస్తారు. సో ఇట్లా కూడా ఉంటుంది. సో అది ఒక్కొక్క ప్రోడక్ట్ బట్టి ఒక్కొక్క విధంగా ఉంటుంది. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా, నాకు పారామీటర్లు ఇవి ఇచ్చేసా, కానీ ఇది కమాడిటీ బట్టి బేస్ అయి ఉంటుంది, చేంజ్ అవుతూ ఉంటుంది చూడండి. సో ఫిల్టర్లో నేను ఇయర్ ఇచ్చా, నాకు 1986లో ఇట్లుంది. కానీ మన ఇక్కడ మిస్ అయ్యేది ఏంటంటే ఐటమ్ మిస్ అవుతాం. ఇది ఏ ఐటమ్ అని తెలియదు, ఆల్ ఐటమ్స్ అనేవి ఇక్కడ సమ్ అయి ఉంటాయి. సో కాబట్టి ఐటమ్స్ని కూడా నేను ఫిల్టర్లో ఇచ్చేస్తాను. ఓకే, యా. సో నీ ఇక్కడ ఏ ఐటమ్ను నువ్వు సెలెక్ట్ చేసుకోవాలంటే ఆ ఐటమ్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గోయింగ్ విత్ యాపిల్ సెలెక్ట్ చేసుకున్నాం. సో యాపిల్కి ఓన్లీ ఫర్ హార్వెస్టింగ్, ప్రొడక్షన్ మాత్రమే ఈల్డ్ జరుగుతుంది. సో ఈ పారామీటర్స్ మాత్రమే ఇక్కడ వర్కౌట్ అయ్యాయి. ఒకవేళ యాపిల్ కాకుండా నేను లైవ్ స్టాక్ కిందకి వెళ్ళిపోయినా అనుకో. సో లైవ్ స్టాక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లాక్స్ అనేది అదే, పిక్స్, గ్రేప్స్, హార్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ హార్సెస్కి వెళ్ళిపోయాను. సో హార్సెస్కి వెళ్ళిపోయినాయి, ఇది అనిమల్ కిందకి వస్తుంది. సో దీని పారామీటర్స్ ఏంటి, స్టాక్స్ అంటే ఎన్ని హార్సెస్ ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి, స్టాక్స్ కిందకి వస్తుంది. అదే పిక్స్ కిందకి వెళ్ళినప్పుడు, పిక్స్ అనేది స్లాటరింగ్ అంటే అది తింటారు, తినే కాడ అది దాని స్లాటరింగ్ కూడా యూజ్ చేస్తారు. దాని ప్రొడక్షన్ అంటే ప్రొడ్యూస్ చేస్తారు, అంటే ప్రొడక్షన్ అంటే పెంచుతారు, దాన్ని కోయడానికి కూడా యూజ్ చేస్తారు. ఆ పారామీటర్స్ దానికి వర్క్ అవుతుంది. ఒక్కొక్క ఐటమ్కు ఒక్కొక్క అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ పారామీటర్స్ ఇక్కడ మనం రిప్రజెంట్ చేసుకుంటాం, అంటే ఈజీ అనలైజ్ చేసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గోయింగ్ విత్ పిక్స్. సో పిక్స్ చూసినాం అనుకో, సో ఇక్కడ స్వైన్ ఉంది. సో ఇక్కడ నేను పిక్స్ సెలెక్ట్ చేసుకుంటాను. సో పిక్స్ సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు ఎన్ని స్టాక్స్ అవైలబుల్ ఉంటాయి, సో ఇది ఇండికేట్ చేస్తుంది. అదే నేను బఫెల్లో కిందకి వెళ్ళిపోయాను అనుకో, బఫెల్లో మిల్క్ కిందకి వెళ్ళిపోయాను అనుకో, యా బఫెల్లో. ఇంకో ఇక్కడ చూడండి, బఫెల్లో మీట్ అండ్ ఎవ్రీథింగ్. నేను బఫెల్లో సెలెక్ట్ చేస్తాను. సో బఫెల్లో కూడా స్టాక్స్ చూపిస్తుంది. సో మిల్క్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రోటీన్. సో మిల్క్ రిలేటెడ్ ఇది బటర్ అండ్ బఫెల్లో మిల్క్స్. సో ఇక్కడ ఎంత ప్రొడక్షన్ వస్తుంది. సో దీనికి ఓన్లీ 2 కంట్రీస్ మాత్రమే డాటా, 3 కంట్రీస్ డాటా మాత్రమే ఉంది. వాటి డాటా మాత్రమే చూపెట్టింది. ఏ ఇయర్ 1986. సో నేను ఐ విల్ గో విత్ 2020 అని సెలెక్ట్ చేసుకున్నాను. ఆ 2020లో ఏ డాటా, సో ఈ కంట్రీకి మాత్రమే డాటా. సో ఐ విల్ గో విత్ 2016. సో 2016లో ఏ కంట్రీని డాటా. సో ఇవి ఓకే. సో ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ కమాడిటీ. ఇక్కడ ఐటమ్ ఏది ఉందో ఆ ఐటమ్. ఓకే, ఇది ఒక పాయింట్. నెక్స్ట్ ఇక్కడ సమ్ దగ్గర వాల్యూ ఫీల్డ్ సెట్టింగ్లో ఇక్కడ సమ్ కాకుండా వాల్యూ ఎంత ఉందో ఆ వాల్యూ ఇచ్చాం. సో ఆ వాల్యూ మీకు ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ గో విత్, ఇక్కడ ఏమొచ్చింది, చైనా ఇన్ 1964 ఏంటిది, బటర్ ఆఫ్ బఫెల్లో మిల్క్. సో ఇక్కడ మన డాటాలో చూసుకున్నాం అనుకో, హియర్ ఐఎమ్ గోయింగ్ విత్ చైనా here I'm selecting China. So I'm going to product butter buffalo milk. So this one. Okay, another one which here we are looking 1964. ఓకే, చూసినట్టయితే మాకు ప్రొడక్షన్ వచ్చింది ఇన్ టర్మ్స్ ఆఫ్ టన్స్. హియర్ ప్రొడక్షన్ ఇది ఒకటే పారామీటర్ ఉంది. సో ఆ పారామీటర్ టన్స్లో ఉంది 2835.
చూసినట్టయితే 2835 ఇచ్చిందా. సో ఇది. సో ఇంకోటి మనం ఏం మిస్ అవుతున్నాం అంటే ఇది ఇక్కడ ఉన్న డేటా అనేది యూనిట్స్ ఏంటి అని మనకి ఇక్కడ ఈ కాలంలో రిప్రజెంట్ కావాలి. కాబట్టి ఈ కాలంలో ఈ యూనిట్ని కూడా నేను ఇక్కడనే రిప్రజెంట్ చేస్తాను. ఇక్కడ కాలమ్స్ ఇచ్చేస్తాను. సో ఈ యూనిట్ అనేది మనకు ఇక్కడ పైన చూపిస్తుంది టర్మ్స్. ఓకే, కానీ నేను దాన్ని ఇంకా సింప్లైజ్ చేస్తాను. సో నాకు ఇక్కడ సెలెక్ట్ చేసే బదులు నేను ఇవన్నిటిని ఒక దానిలోకి తీసుకొస్తాను. ఎల్లకు చూడండి నేను ఏం చేస్తాను అంటే ఒక స్లైసర్ని క్రియేట్ చేస్తాను. సో ఐ విల్ గో విత్ స్లైసర్. సో స్లైసర్ నువ్వు దేనికి సెలెక్ట్ చేసుకున్నావు అనుకుంటావు? సో నేను ఒక కంట్రీకి స్లైసర్ కావాలి, నాకు ఐటమ్కి ఒక స్లైసర్ కావాలి, తర్వాత ఎలిమెంట్స్ అనేవి మనకి ఇక్కడ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. మనకి ఇంకేం కావాలి? ఇయర్ అనేది ఇయర్ కూడా కావాలి. సో ఈ కంట్రీకి వస్తుంది, కంట్రీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో మీరు కంట్రీ కూడా తీసుకోవచ్చు, మీ పర్టికులర్ కంట్రీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు రఫ్లీ. తర్వాత ఎలిమెంట్స్ అనేవి అక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో దీస్ 3. సో ఐఎమ్ సెలెక్టింగ్, మనకు 3 స్లైసెస్ వచ్చేసాయి. ఓకే, సో ఐ విల్ గో విత్ 1963. సో ఆటోమేటిక్గా చేంజ్. విల్ గో విత్ 1962. ఆటోమేటిక్గా చేంజ్. సో 1961. సో ఇక్కడ మీరు ఇది ఫిల్టర్, ఇక్కడ ఫిల్టర్ వన్ చూసుకోవచ్చు. సో ఐ విల్ సెలెక్ట్ ఆల్ ద కంట్రీస్. సో ఐ విల్ గో విత్ ఆఫ్ఘనిస్తాన్, లైబియా. సో ఆ కంట్రీస్ లేవు ఆ ఇయర్. సో సారీ, సో ఐ విల్ గో విత్ 2021. సో హౌ మెనీ కంట్రీస్ ఆర్ దే? బంగ్లాదేశ్, చైనా మైన్లాండ్, ఈజిప్ట్. సో మీరు ఇక్కడ పర్టికులర్ ఒక కంట్రీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ కంట్రీ ఒకటి కంట్రీ మాత్రం వస్తుంది, అంటే ఇవి డిజేబుల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేసిన బంగ్లాదేశ్ ఇన్ ది ఇయర్ ఆఫ్ 2022 సెలెక్ట్ చేసుకున్నాను. సో 2022లో బంగ్లాదేశ్ ఇయర్కి సంబంధించిన బటర్ ఆఫ్ మిల్క్ అనేది లేదు. సో ఐ విల్ గో విత్ యాపిల్. సో యాపిల్ చూసినట్టయితే, సో యాపిల్ ఇక్కడ చాలా కంట్రీస్ వచ్చాయి. సో ఇది ఇయర్ని ఇండికేట్ చేస్తుంది, ఇది ఐటమ్ సెలెక్ట్ చేసుకుంటారు. ఐటమ్ అంటే మనకు కావాల్సిన ప్రోడక్ట్ ఏంటి. సో ఇది కంట్రీ. ఓకే, సో పర్టికులర్ ఇవన్నీ ఇప్పుడు నేను 2022 యాపిల్ సెలెక్ట్ చేసుకుంటే ఎన్ని కంట్రీస్ ఉన్నాయో లిస్టెడ్ అవన్నీ ఇక్కడ మీకు లింక్స్ ఇక్కడ కనిపిస్తాయి, హైలైట్ అవుతుంది. సో కానీ నాకు ఇవన్నీ అవసరం లేదు, నాకు ఓన్లీ సో గవర్నమెంట్ రిలేటెడ్ ఇన్ 2022లో ఏ కంట్రీస్ ఉన్నాయి. సో ఇక్కడ హార్వెస్టింగ్, ప్రొడక్షన్, ఈల్డ్ ఎంత ఉంది ఇలాంటి అయితే నాకు తెలిసి ఈ కంట్రీ అనేది సింక్ అవుతుంది. సో మీ కంట్రీ ఇక్కడ దీనికి సింక్ అవుతుంది. సో ఇక్కడ మీ కంట్రీ సెలెక్ట్, ఇలా నేను కంట్రీ చూడాలంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇక్కడ కూడా చూసుకోవచ్చు. కానీ నాకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ నాకు ఐటమ్ కావాలి, ఇయర్ కావాలి. ఈ టూతోనే కంట్రీ అనేవి ఆటోమేటిక్గా ఏ కంట్రీస్ డాటా వీటికైతే అవైలబుల్ ఉందో వాటి మాత్రమే ఇక్కడ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ గో విత్ యామ్స్. సో వీటికి వెళ్ళిపోయాయి. సో వీటి 2018లో, వీటి 2018లో ఏ కంట్రీస్ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి ఎన్ని కంట్రీస్ ఉన్నాయో చూడండి. సో ఆ కంట్రీస్ ఎంత ఉన్నాయి. సో హార్వెస్టింగ్ అయితే ప్రొడక్షన్, ఈల్డ్. సో ఈ గ్రాండ్ టోటల్ అనేది అవుతుంది. ఈ వీటిని సమ్ చేయడానికి ఇది కాదు గ్రాండ్ టోటల్. సో దీన్ని అవాయిడ్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చి మీరు ఇంకా డీటెయిల్గా సో నేను క్లియర్గా ఒక డాటాని నేను అనలైజ్ చేయాలనుకుంటున్నాను. ఏ డాటా? సో ఏం డాటా కావాలంటే నాకు లాస్ట్ 3 సమ్ అవ్వాలి. దీనిది అందులో పర్టికులర్ ఒక కంట్రీ నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో కంట్రీని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, కానీ నాకు 2022లో పిక్స్ సంబంధించిన డాటా మాత్రమే. పిక్స్ అంటే స్వైన్ అంటారు, వేరే స్వైన్ ఆర్ పిక్స్. సో దీనికి సంబంధించిన డాటా ఇందులో నాకు యూఎస్ఏ మాత్రమే కావాలి. యూఎస్ఏలో ఏ విధంగా ఉంది డాటా అనేది మాత్రమే కావాలి. సో యునైటెడ్ స్టేట్స్, యూఎస్ఏ లేదు. సారీ, మన దగ్గర ఇక్కడ వరకు ఉంది, ఫ్రాన్స్ వరకు ఉంది డాటా. ఓకే, సారీ. సో ఈ షీట్లో ఫ్రాన్స్ వరకు ఉంది కాబట్టి ఐ విల్ గో విత్ సో బ్రెజిల్. సో బ్రెజిల్ డాటా స్టాక్స్ అన్ని ఇందులో
కానీ నాకు 2021 డేటా కావాలి, 22 కావాలి, 20 కావాలి, 19 కావాలి. సో వీటి సమ్ ఇది. సో 19, 20, 21, 22 సమ్ ఇది. కానీ నాకు అలా కాకుండా 19 చూడాలి, 20 చూసుకోవాలి, 21, 22 కూడా డేటా కావాలి. సో అలా కావాలన్నప్పుడు ఏం చేస్తాం, ఈ కాలంలో ఈ కాలం ఉంది కదా, ఈ కాలంలో ఇయర్ని రిపీట్ చేయాలి. ఈ కాలంలో ఎలిమెంట్ తీసి సో ఇయర్ని కూడా కాలంలో ఇచ్చేసి ఇస్తే చూడండి, మనం సైన్స్ సెలెక్ట్ చేసుకున్నాం. సో పిక్స్ సెలెక్ట్ చేసుకున్నాం. 2019లో బ్రెజిల్లో స్వైన్ పిక్స్ అనేది ప్రొడక్షన్ స్టాక్ ఎంత ఉంది, ఇంత ఉండే 20లో ఇంత ఉంది, 21లో ఇంత, 22లో ఇంత. సో ఇట్లా కంపేర్ చేస్తే ప్రొడక్షన్ అనేది స్టాక్ అనేది అవైలబిలిటీ ఎంత ఉంది, పెరిగిందా తగ్గిందా అనేది మనం చూసుకోవచ్చు, ఇట్లా కంపేర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను చూస్తాను 2020 నుంచి 19 చూస్తే ఎంత పెరిగింది, ఇలా కంపేర్ చేసుకుని చూస్తే. సో ఈ డేటాను నేను తీసేసుకుంటాను కదా, తీసేసుకొని ఇక్కడ పే చేస్తాను చూడండి. సో నేను ఇది 19, 20, 21, 20. సో ఇది దేని డేటా, ఎక్స్ డేటా. ఆ డేటా నేను తీసుకున్నాను. సో సో చూసినట్టయితే 19తో కంపేర్ చేసి 2022 1.62% పెరిగింది. 2020తో కంపేర్ చేస్తే 21 3.25% పెరిగింది. 21తో కంపేర్ చేస్తే 22 4.38% పెరిగింది. సో ఇలా మనం డేటా అనలైజ్ చేయడానికి యూజ్ అవుతుంది ఈ టేబుల్. సో ఇన్ కేస్ నాకు ఇదే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ స్వైన్ పిక్స్ పెట్టుకుంటాను. సో నేను ఐ విల్ గో విత్ యాపిల్. సో యాపిల్ అనేది యాపిల్ డేటా 2019 ఇయర్ తీసేసిన. సో ఏరియా ఎంత ఆర్బిట్ చేసారు, ప్రొడక్షన్ ఎంత, స్టాక్ ఎంత. సో ఇది 2019 డేటా. సో ఈ డేటాలో నేను ఆల్ ద కంట్రీతో కంపేర్ చేద్దాం ఉంటుంది. సో అలాంటప్పుడు ఏం చేస్తాం, మన కంట్రీస్ అనేవి ఆల్ ద కంట్రీస్ పెట్టుకోవాలి. ఇక్కడ కంట్రీ దగ్గర ఆల్ ద కంట్రీస్ పెట్టేసుకుంటాం. సో ఇక్కడ ఆల్ ద కంట్రీస్ ఏంటి, ఆఫ్ఘనిస్తాన్ ఎంత ఏరియా అనేది ఆర్బిట్ చేశారు, ఎంత ప్రొడక్షన్ అనేది ప్రొడ్యూస్ అయింది యాపిల్ది. సో అందులో వచ్చి ఈల్డ్ ఎంత, ఓకే, అంటే స్టాక్లో ఎన్ని యాపిల్స్ స్టాక్లో. సో ఎంత ప్రొడక్షన్ వచ్చింది, ఎంత స్టాక్ అవైలబుల్ ఉంది పర్టికులర్ ఏరియా 2019లో, ఎంత ఈల్డ్ ప్రొడ్యూస్ చేశారు. సో ఇది మనకు టోటల్ డేటా. సో వీటిని ఈ డేటా మనం తీసుకున్నాం. ఇది యాపిల్కి సంబంధించి. సో 2019లో ఇక్కడ వరకు ఎన్ని కంట్రీస్ అనేవి ప్రొడ్యూస్ చేశాయి. సో దీన్ని ఇక్కడ నేను తీసేసుకున్నాను. సో ఇది కంట్రీ. సో ఇది ఏరియా, ఎంత ఏరియా ఆర్బిట్ చేశారు, ప్రొడక్షన్ ఇన్ టర్మ్స్, స్టాక్ అనేది క్వాంటిటీ ఇన్ టర్మ్స్, ఈల్డ్ ఫర్. సో దీన్ని పారామీటర్స్ మీరు చూడాలనుకుంటే సో యూనిట్స్ పెట్టుకోండి. ఈ యూనిట్స్ని కాలమ్స్ ఇచ్చాను. సో ఇక్కడ మీకు కాలమ్స్ చూపిస్తాయి. ఈల్డ్ ఎంత, కేజీ ఫర్ 1 హెక్టార్కి ఎంత ఈల్డ్ అనేది ప్రొడ్యూస్ అయింది. సో ఇది క్వాంటిటీ ఎంత ఉంది అనేది, ఎన్ని స్టాక్స్ ఉన్నాయి. ఇది టన్స్. సో ఇది మొత్తం టన్స్ రిప్రజెంట్, ఎంత టన్స్ ప్రొడక్షన్. ఓకే. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క పారామీటర్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం ఏం చూస్తున్నాం, యాప్ చూస్తున్నాం కాబట్టి యాప్కి ఈ యూనిట్స్ యూజ్ చేస్తారు. సో ఇంకో దాన్ని చూస్తే, ఇంకో ప్రోడక్ట్ చూస్తే ఇంకో ప్రోడక్ట్ ఇంకా డిఫరెంట్ వేల పారామీటర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కెమికల్స్ చూసినాం, కెమికల్స్ ఇన్ లీటర్స్ ఉంటాయి. సో లీటర్స్ ఉన్నప్పుడు మనకి ఎంత వస్తుంది, ఇది అనేది ప్రొడక్షన్ అనేది లీటర్లు వస్తుంది, లీటర్ యూనిట్స్ వస్తుంది. సో ఇక్కడ ఏమొస్తుంది, ప్రొడక్షన్ అనేది ఇక్కడ ఏరియా హార్వెస్టర్ ఉంటుంది. సో ప్రొడక్షన్ కెపాసిటీ ఉంటుంది, ఎంత టన్స్ కెపాసిటీ యూజ్ చేశారు, అక్కడ ఇది వస్తుంది. ఎంత వాల్యూమ్ అనేది మనకు ప్రొడ్యూస్ అయింది అది వస్తుంది. తర్వాత ఎంత అవైలబిలిటీ ఉంది కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ లీటర్స్లో ఉంటుంది. తర్వాత ఈల్డ్ అనేది ఎంత, ఈల్డ్ ఉండదు.
ఇక్కడ ఏమొస్తుందంటే పర్టికులర్ 1 అవర్కి ఎంత వాల్యూమ్ ప్రొడ్యూస్ చేశారా, లేకుంటే 1 డేలో ఎంత వాల్యూమ్ ఆఫ్ లీటర్స్ ప్రొడ్యూస్ చేశారా అనేది ఇక్కడ రిప్రజెంట్ చేస్తాం అన్ యావరేజ్. ఓకే, ఇది టేబుల్ మనకు వచ్చింది. సో ప్రొడక్షన్ అనేది మనకు టర్మ్స్లో ఉంది, స్టాక్ అనేది కౌంట్లో ఉంది, సో ఏరియా హార్వెస్టెడ్ అనేది హెక్టర్స్లో ఉంది, ఈల్డ్ అనేది కేజీ ఎన్ని కేజీ తీసారు ఫర్ హెక్టర్. సో ఇట్లా నేను కంపేర్ చేస్తుంటే ఇది నాకున్న గ్రాఫ్. ఓకే, సో దీన్ని నేను ఇది 2019 డాట్. ఓకే, సో దీన్ని లార్జెస్ట్ టు స్మాలెస్ట్ పెడితే చిలీ అనేది అన్నిటికంటే ఎక్కువ ప్రొడ్యూస్ చేసుకుంది. 2019లో ఈల్డ్ అనేది ఎక్కువ ఉంది. ఎందుకు? వన్ ఇన్ని కేజీలు ఒక హెక్టార్లో చిలీ అనేది యాపిల్ని ప్రొడ్యూస్ చేసింది. సో ఈ విధంగా మనం డాటాను అనలైజ్ చేసుకోవచ్చు. వీటిని మనం ఒక చార్ట్ లాగా రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను దీనికి ఒక చార్ట్ కూడా ప్రజెంట్ చేస్తాను. కొన్నిటికి డాటా లేదు, అవేవో పర్లేదు. ఈ టూ ఒకటి అంటే డిఫరెంట్ కైండ్ కూడా మనం పెట్టుకోవచ్చు. కానీ ఈ వాల్యూస్ అన్ని వెతుకున్నాం అంటే డాటా అనేది మ్యాచ్ ఉండాలి. సో దిస్ టూ ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీరు చూసినట్టయితే ఎంత ఏరియా హార్వెస్ట్ చేసేది, అందులో ఎంత ప్రొడక్షన్ వచ్చింది, సో ఇది రిప్రజెంట్ చేస్తుంది. సో ఇక్కడ మనం చైనా చూసాము. చైనా చూసామంటే చైనా జస్ట్ 3 to 37 హెక్టార్స్ వాళ్ళు హార్వెస్టింగ్ చేస్తే వాళ్ళకి వచ్చిన ప్రొడక్షన్ ఎంత, ఇన్ని టన్స్ ప్రొడ్యూస్ చేసుకుంటాం. సో దిస్ కైండ్ ఆఫ్ లెవెల్ వీఆర్ డూయింగ్. ఇది మనకు మంచి డీటెయిల్గా అనలైజ్ చేసుకోవచ్చు, చార్ట్ యూజ్ చేసుకోవచ్చు. సో అందుకోసమే ఈచ్ ఇండివిజువల్ సెక్షన్ని అనలైజ్ చేయడానికి మనం పివట్ టేబుల్ని యూజ్ చేస్తాం. సో మీకు డిఫరెంట్ కైండ్ అయితే రోను కాలం లాగా ఒకదాన్ని ఫిల్టర్ పెట్టుకొని సో సింపుల్ వేగా అనలైజ్ చేయడానికి దీన్ని మనం యూజ్ చేస్తాం. సో ఇది పివట్ టేబుల్. సో ఎంత బిగ్ డేటా ఉన్నా కానీ మనం దాన్ని సింపుల్గా అనలైజ్ చేయడానికి పివట్ టేబుల్ అనేది చాలా వరకు యూజ్ అవుతుంది. సో ఇప్పుడు నా దగ్గర చూసారు మీరు, ఇంత డాటాని నేను చూడాలంటే అతను కాదు కంపేర్ చేసుకోలేదు. ఇప్పుడు ఇక్కడ ఒక కంట్రీ ఉంది ఆఫ్ఘనిస్తాన్, ఇంకో కంట్రీ ఎక్కడో ఉంది. ఆ కంట్రీతో నేను కంపేర్ చేయాలంటే దీన్ని పర్టికులర్ ప్రోడక్ట్ని ఇయర్ ఆన్ ఇయర్లో తీసుకోవాలంటే చాలా అసలు పాసిబులే కాదు చూడాలంటే. ఎన్ నెంబర్ ఆఫ్ రోస్ ఉన్నాయి. సో అట్లా ఇంపాసిబుల్. దానికి సింపుల్ వేలో మనం ఇక్కడ ఈ పివట్ టేబుల్తో ఈజీగా మనం అనలైజ్ చేసుకోవచ్చు డాటా. ఓకే, సో ఇది నాకు తెలిసి అయితే మీకు అందరికీ అర్థమైంది అనుకుంటా. సో ఇది మీకు సింపుల్గా అర్థమైంది అనుకుంటా. ఒకవేళ మీకు ఇట్లా ఈ వీడియో నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ వస్తాం.